ఆయిల్ ఫుడ్ తినడం హెల్త్కి అంత మంచిది కాదని తెలిసినా కూడా మనం హెల్త్ కాన్షియస్ కాదు కాబట్టి తింటూనే ఉంటాం. ఎప్పుడు ఇడ్లీ దోశ కాకుండా వెరైటీగా మైసూర్ బొండం చేసుకుందామని ఫిక్స్ అయ్యా. ముందుగా ఒక బౌల్లోకి 1/2 కప్పు పెరుగు కొంచెం పుల్లదిగా ఉన్నది తీసుకోండి. అందులో కొంచెం వంట సోడా వేసి మంచిగా కలుపుకోండి. వంట సోడా కొంచెం తక్కువ అయిందనిపించింది, అందుకే మరి కొంచెం వంట సోడా వేసి నేను వీడియోలో చూపిస్తున్నట్టు బబుల్స్ వచ్చేదాకా కలుపుతూనే ఉండండి. మినిమం ఒక 2-3 మినిట్స్ అన్న కలిపిన తర్వాత ఇలా బబుల్స్లో ఏర్పడతాయి. ఇందులో మనం 1 కప్పు పెరుగు తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల మైదాని తీసుకోవాలి. మీరు కావాలంటే మైదా పిండితో కాకుండా గోధుమ పిండితో కూడా మైసూర్ బొండం వేసుకోవచ్చు. గోధుమ పిండితో చేసుకోవాలన్నా సేమ్ కొలతలతో చేసుకోండి. ఇలా మనం తీసుకున్న మిశ్రమంలో రుచికి సరిపడా ఉప్పు, అలాగే వంట సోడా వేసుకున్నాం కాబట్టి డైజెషన్ కావడానికి కొద్దిగా ఓమ కూడా వేసుకుంటున్నాను. తరువాత చేతితో మెల్లగా కలుపుతూ వాటర్ కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం ఎంత బాగా కలిపితే అంత పర్ఫెక్ట్గా వస్తాయి బోండాలు. నేను వీడియోలో చూపిస్తున్నట్టు పిండి పైనకి కిందికి అనుకుంటూ 4-5 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా ఉన్న పిండి కాస్త ఇలా అయిపోయేదాకా కలుపుకోవాలి. మన అరచేతి వేళ్ళతో పైనకి కిందికి అనుకుంటా పిండి స్మూత్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. ఇలా పిండి ఎంత మంచిగా కలిపితే అంత బాగా వస్తాయి బోండాలు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్మూత్గా అయ్యేదాకా కలుపుకోండి. ఇలా కలిపిన పిండిని మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. సీజన్ వర్షాకాలం కాబట్టి పిండి పులియడానికి టైం పడుతుంది కాబట్టి నేను రాత్రి కలుపుకొని మార్నింగ్ బోండాలు వేశాను. ఇప్పుడు బోండాలకు చట్నీ కూడా కావాలి కాబట్టి చట్నీ ఎలా రెడీ చేయాలో చూసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో పల్లీలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. కలర్ వచ్చిన పల్లీలను పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, 3-4 వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొద్దిగా కరివేపాకు కూడా వేయించుకోవాలి. మనం తీసుకున్న వెల్లుల్లి మాడిపోకుండా చూసుకోండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. అలాగే మనం ముందు వేయించుకున్న పల్లీలను ఇలా పొట్టు తీసి అవి కూడా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోండి. పట్టుకునేటప్పుడే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు గోలిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని గోలించుకోండి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న చట్నీని అందులో పోసుకోండి. అంతే, చట్నీ రెడీ. ఒక కడాయిలో ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనం వేసేది మైసూర్ బోండా కాబట్టి మునిగే అంత ఉండాలి కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోండాలు వేయడం స్టార్ట్ చేయండి. బోండాలు వేసిన తర్వాత మళ్ళీ మంటను హై ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే చాలాసేపు ఆయిల్లో ఉండడం వల్ల బోండం గట్టి పడుతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.